హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ప్రియ సఖియ పార్ట్ 4 మిగతా 3 పాటలు చూసి ఇది చూడండి. ఆ చేప మళ్ళీ తన ఎలుక రూపంలోకి వచ్చి లోపలికి వెళ్తుంది. ముందుగా అక్కడ ఒక పచ్చటి వనం వస్తుంది. ఆ వనం మొత్తం ఎంతో సువాసన భరితమైన పూలతో, పచ్చటి ఆకులతో, కమ్మని నోరూరించే పళ్ళతో, ఆయుర్వేదానికి సంబంధించిన వన మూలికలను కలిగి ఎంతో రమణీయంగా ఉంటుంది. కానీ అక్కడ ఏ ప్రాణి లేకపోవటంతో వనం మొత్తం ఏదో కోల్పోయినట్లు నిర్జీవంగా ఉన్నట్టు ఉంటుంది. మన మధ్యలో ఒక మార్గం ఉంటుంది. ఆ దారికి ఇరువైపులా పెద్ద పెద్ద వృక్షాలు కాపలాగా నిలబడి ఉంటాయి. ఆ వనంలో ఎలుక అన్నిటినీ చూస్తూ నడుస్తూ ముందుకు వెళ్తూ ఉండగానే ఆ దారిని ఆనుకుని ఉన్న వృక్షాలన్నీ మాట్లాడడం మొదలు పెడతాయి. మొదటి వృక్షం, ఏంటి డుమ్ము, ఈసారి ఏం సమాచారం మోసుకుని వచ్చావు? ఈ ఎలుక పేరు డుంబుకోమన్నమాట. డుంబు నిట్టూర్పుగా, ఏం సమాచారం తెస్తే నువ్వేం చేస్తావులే. రెండో వృక్షం, అదేంటి డుమ్ము అంత విచారంగా ఉన్నావు, మళ్ళీ ఏమైంది? డుమ్ము, ఇంకా ఏమవుతుంది, రాను రాను నాకు అసలు స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది. మూడవ వృక్షం, అదేంటి డుమ్ము అలా అంటావు, మేము ఎవ్వరం వెళ్ళలేని ఈ భూలోకానికి నువ్వు వెళ్ళి వస్తున్నావుగా, మరి స్వేచ్ఛ లేదు అంటావేంటి? పైగా చాలా కోపంగా కనిపిస్తున్నావు, ఎందుకు డుంబు? డుంబు కోపంగా, నా జుంబుకం నాతో పాటు పంపించి ఉంటే అక్కడికి నేను విహారయాత్రకి వెళ్ళినట్టు వెళ్ళేవాణ్ణి. కానీ మన గురువు గారు కేవలం ఆయన పని కోసమే నా జంబు లేకుండా చేశారు. నాలుగవ వృక్షం, ఏదైతేనే వెళ్ళొచ్చావుగా. డుంబు, వచ్చా, నా ప్రాణం కాపాడుకుని మరీ వచ్చా. అక్కడే ఇంకాసేపు నేను ఉంటే నా ప్రాణం పోయేది కూడా. ఐదవ వృక్షం, అది సరేలే కాని ఈసారి ఎంతమంది ప్రాణాలు పోయాయి? 8 మంది మానవులు. అన్నిటికంటే పెద్ద వృక్షం, ఏంటో ఈ మానవులు, వాళ్ళకి ఎంత స్వార్థం ఎందుకో నాకు ఇప్పటి వరకు అర్థమే కాలేదు. ప్రమాదం పొంచి ఉందని తెలిసి కూడా స్వార్థంతో ఆ ప్రమాదకరమైన పుణ్య ప్రదేశానికి వెళ్ళాలి అనుకుంటున్నారు. ఇంకా ఎన్ని ప్రాణాలు పోతాయో ఏంటో. డుంబు ఇక వృక్షాల మాటలు అసలేమీ వినిపించుకోకుండా వేగంగా వెళ్ళిపోతుంది. ఇక అలా వెళ్తున్న డుంబుకు ఎదురుగా ఒక పెద్ద పాము చుట్టుకుని పడుకున్న ఆకారంలో ఉన్న ఒక రాతి విగ్రహం ఉంటుంది. డుంబు దాని దగ్గరకు వెళ్లి తన 2 చేతులతో నమస్కరిస్తూ ప్రభు అని పిలుస్తుంది. డుంబు అలా పిలవగానే పెద్ద శబ్దం చేస్తూ ఆ పాము తన నోరు తెరుస్తుంది. దూరం నుంచి చూడటానికి అక్కడ నిజంగానే పాము అలా నోరు తెరుచుకుని ఉందేమో అన్నట్టు అనిపిస్తుంది. కానీ దగ్గరికి వెళ్ళి తీక్షణంగా చూస్తేనే తప్ప అది పాము కాదు, రాతి విగ్రహంలో ఉన్న ఒక మాయ గుహ అని అర్థమవుతుంది. డుంబు మెల్లగా ఆ పాము ఆకారంలో నోరు తెరిచి ఉన్న రాతి డుంబు లోపలికి వెళ్ళగానే ఆ విగ్రహం తన మామూలు స్థానంలోకి వెళ్ళి ముడుచుకుని పడుకుంటుంది. లోపల మొత్తం మనుషుల రక్త మాంసాలతో, ఎముకలతో, పుర్రులతో, గుప్పుమనే దుర్వాసనతో చాలా భయంకరంగా ఉంటుంది. అసలు బయట ఉన్న వాతావరణానికి లోపల ఉన్న ప్రదేశానికి పొంతనే ఉండదు. కొత్త వారికైతే ఆ ప్రదేశాన్ని చూడగానే వెన్నులో వణుకు పుడుతుంది. లోపల చుట్టూ రాక్షస గుడ్ల గోబలు, గబ్బిలాలు ఉంటాయి. వాటిని చూస్తేనే సగం గుండె ఆగి చచ్చేంత భయంకరంగా ఉంటాయి. డుంబు వాటిని అన్నిటినీ చూసుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది. కొద్ది దూరంలో ఒక ఆడ మగ అయిన భార్యాభర్తల జంట ఇద్దరు భయంకరమైన ఆకారంలో తన పొడవైన నాలుకను బయటపెట్టి త్రిశూలం చేత పట్టుకుని తన పాదాల కింద ఉన్న పరమేశ్వరుని చూస్తూ ఉగ్ర రూపంతో ఉన్న కాళీమాత విగ్రహం ఎదురుగా చలనం లేకుండా బోర్లా పడుకుని ఉంటారు. ఆ విగ్రహం చాలా ఎత్తుంటుంది. డుంబు అది చూస్తూ మెల్లగా తన పక్కన నిలబడి ఇదంతా చూస్తున్న జుంబుకం దగ్గరికి వెళ్తాడు. డుంబు రావడం చూసి సంతోషంగా చూస్తుంది. జంబు చేయి పట్టుకుని చుట్టూ చూస్తూ, జుంబు, మన గురువు గారు ఏది అని అడుగుతాడు. డుంబు నోరు మూసి పెడుతూ పైకి చూస్తుంది. డుంబు భయంగా పైకి చూస్తాడు. తేలుతూ కళ్ళు మూసుకుని దీర్ఘ ధ్యానంలో కూర్చుని ఉంటాడు ఈ యాంత్రికుడు. దరిద్రమైన శరీరంతో, ఒంటి నిండా రాక్షస పచ్చబొట్లతో, చెక్కలాంటి పొడవైన పొట్ట ఉదక ఉన్న గడ్డంతో, మెడలో
గవ్వల మాలతో పొడవైన తన జుట్టు విరబోసుకుని పెద్ద కళ్ళతో ఆ కళ్ళకి ఒత్తుగా పెట్టిన కాటికతో ఒత్తైన కనుబొమ్మలతో నుదుటి మీద మొత్తం నల్లని బూడిద పూసుకుని ఎంతో వయసు ఉన్నా కూడా శరీర దృఢత్వం చూసి ఇంకా యవనంగా ఉన్నట్టే కనిపిస్తూ చూడగానే సగం గుండె ఆగి చచ్చేంత భయంకరంగా ఉన్న తమ గురువుని చూసి డుంబు జుంబులు ఒకరినొకరు చూసుకుంటారు. ఇంతలో ఆ మాంత్రికుడు ధ్యానం నుంచి బయటికి వచ్చి మెల్లగా కళ్ళు తెరుస్తాడు. తన ఎదురుగా భయంకరమైన ఆకారంలో ఉన్న కాళికామాతని చూసి తన 2 చేతులు పైకెత్తి నమస్కరిస్తాడు. అలాగే కళ్ళు మూసుకుని గట్టిగా జుంబు సమయం ఆసన్నమైంది, బలికి కావలసినవన్నీ సిద్ధం చేయని అంటాడు. అతని భయంకరమైన మాటలు గుహ మొత్తం మారుమోగుతాయి. ఆ యాంత్రికుడి దగ్గర చాలా కాలం నుంచి ఉన్న జుంబు డుంబులకు కూడా అతని గొంతు వినగానే వెన్నులో వణుకు పుడుతుంది. జుంబు వెంటనే డుంబును వదిలి తనకు ఉన్న శక్తుల ద్వారా మానవ రూపం దాల్చి బలికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తుంది. జుంబు ఒక మూలన నిలబడి అన్నీ చూస్తూ ఉంటాడు. యాంత్రికుడు గాల్లో తేలుతూ కిందకి వచ్చి నిలబడతాడు. డుంబు జుంబులు ఇద్దరు యాంత్రికుడికి నమస్కరిస్తాడు. యాంత్రికుడు వాళ్ళిద్దరిని ఆశీర్వదించి ఎదురుగా కింద పడుకుని ఉన్న భార్య భర్తల జంటను చూస్తాడు. అమ్మవారికి కూడా నమస్కారం చేస్తూ బోర్లా పడుకుని ఉంటారు. యాంత్రికుడు జుంబుని చూసి గంభీరంగా, మీరిద్దరూ కూడా మనం ఇవ్వబోయే బలికి అర్హులే కదా అని అడుగుతాడు. జుంబు వినయంగా యాంత్రికుడికి నమస్కారం చేస్తూ తల ఉంచుకుని, అవును ప్రభు, అవును, వీళ్ళిద్దరూ కూడా సాక్షాత్తు ఆ అమ్మవారి కృపా కటాక్షాలతో ఒకే నక్షత్రంలో జన్మించిన వారే. పైగా వీరి మధ్య ఉన్నది పవిత్రమైన ప్రేమ. వీరి మనసు ఎటువంటి కల్మషం లేకుండా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఎప్పుడు ఎవరికి హాని చెయ్యాలి అనుకోరు. పైగా అన్నదానాలు చేస్తూ చాలా పుణ్యం చేసుకుంటారు కూడా. మీరు చెప్పినట్టే వీరిని 6 దినములు ముందు అపహరించి మన వంశంలోనే పెట్టుకుని వీరితో ఆ కాళికామాతకు పూజలు జరిపిస్తూ ఇంకా పుణ్యం వచ్చేలా చేశాను. ఇప్పుడు మీరు ఎటువంటి అనుమానం లేకుండా ఇవ్వచ్చు ప్రభు, మీరు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరును అని చెప్తుంది. అదంతా విన్న యాత్రికుడు సంతోషంగా, బలి జంబు బలి, సాధారణంగా ఎలుకలు అయిన మమ్మల్ని నా మంత్ర శక్తితో మీకు శక్తులను ఇచ్చినందుకు నాకు సకల కార్యాలు చేసి పెడుతున్నారు. ఇరువురు నా మీద భక్తితో నాకు కావలసిన పనులు చేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అందుకే ఇప్పుడు మిమ్మల్ని ఇంకా శక్తివంతులను చేస్తాను అని చెప్పి తన చెయ్యి చాపి కళ్ళు మూసుకుని ఏదో మంత్రం జపిస్తాడు. వెంటనే యాంత్రికుడి చేతిలోకి 2 ఉంగరాలు వస్తాయి. ఆ యాంత్రికుడు వాటిని డుంబు జుంబులకు చూపిస్తూ, వీటిని నారిని ఉపయోగించి నా మంత్ర శక్తితో చేసిన అంగుళికములు ఇవి. వీటిని మీరు ధరించిన తర్వాత ఏదైనా మీకు అవసరం వస్తే మీ మనసుల్లో ఆ కాళికా మాతను తలుచుకునే ఎడల ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా మీరు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారో క్షణకాలంలోనే అక్కడికి చేరతారు. మీరు మారే శరీరాలను బట్టి ఇవి కూడా మారిపోతాయి. అటులనే మీరు ఏదైనా ప్రమాదంలో పడితే ఈ అంగుళికములు మీకు ఒకరికొకరిని హెచ్చరిస్తాయి. అప్పుడు ప్రమాదంలో పడిన మిమ్మల్ని మీరు తోడుగా ఉండి కాపాడుకోవచ్చు అని చెప్పి ఉంగరాలను జుంబు డుంబులకు ఇస్తాడు. అవి కళ్ళకు అద్దుకుని వారు వేలికి ఉంగరాలను పెట్టుకుని మాంత్రికుడికి వాళ్ళు నమస్కరిస్తాడు. మరి ఈ స్టోరీ మీకు బోరింగ్ గా అనిపిస్తే న్యూ స్టోరీ స్టార్ట్ చేస్తానండి. అంటే నేను ఇప్పుడు వచ్చి ఈ టైప్ స్టోరీ ఎప్పుడు పెట్టలేదు, డిఫరెంట్ గా ఉంటుంది. ఒకవేళ వద్దు అంటే ఆపేస్తాను. ఏంటి అనేది కామెంట్ చేయండి, లేదంటే ఒక మంచి లవ్ స్టోరీ పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కానీ జెన్యున్ గా చేయండి.